ఈనాటి సమావేశానికి సెంట్రల్ బడ్జెట్ 2025 పీపుల్స్ ఆల్టర్నేటివ్ అనేటువంటి అంశాన్ని ఎన్నుకోవడం జరిగింది. అందరికీ అనుమానం రావచ్చు, బడ్జెట్ ఎప్పుడో 1వ తారీఖు అయిపోయింది కదా, మరి 12వ తారీఖు మీరు ఎందుకు ఈ సమావేశం పెట్టారు అని చెప్పేసి. అసలు బడ్జెట్ ఎలా ఉండాలి, ఆల్టర్నేట్ పీపుల్స్ ఆల్టర్నేట్ అంటే ప్రజా ప్రత్యామ్నాయం ఎలా ఉండాలి అనేటువంటి అంశం అందరికీ కూడా అర్థం అవడానికి ప్రయత్నం చేయించాలి అని చెప్పేసి, అలానే యాక్చువల్గా బడ్జెట్ ఆమోదానికి ఇప్పుడు చర్చలు అక్కడ పార్లమెంట్లో జరిగే అవకాశం ఉంది. ఇంకా బడ్జెట్ ఆమోదం పొందలేదు. అయితే ఈ పట్నం గురించి, పట్నం యాక్టివిటీస్ గురించి ఒక 2 నిమిషాలు మాత్రం మీకు నేను తెలియజేయాలనుకుంటున్నాను. పట్నం 2017లో ఏర్పాటు చేయడం జరిగింది. 2017లో ఏర్పాటు చేసిన దగ్గర నుండి అనేక కార్యక్రమాలు, సెమినార్లు నిర్వహించడం జరిగింది. అందులో ప్రధానమైనటువంటిది పర్యావరణం మీద చేసినటువంటి సెమినారే కాకుండా మొత్తం రాష్ట్రాల్లో ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా అనేక పట్టణాల్లో మొక్కలు పంపిణీ చేసేసి దాని కొనసాగింపుగా గాంధీ జయంతి రోజున ఒక మానవహారం అనేది ట్యాంక్ బండ్ మీద నిర్వహించడం జరిగింది. అట్లనే హై స్కూల్, అట్లనే ఇతర స్కూళ్లలో ఫీజులు, ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల పెంపుదలకు వ్యతిరేకంగా మొత్తం పేరెంట్స్ కమిటీస్ తోటి ఒక సమావేశాన్ని, సెమినార్ని నిర్వహించడం జరిగింది. దానికి అనుకూలంగా అట్లనే ఒక మెమోరాండం తయారు చేసేసి దాన్ని విద్యాశాఖ మంత్రికి, అట్లనే విద్యాశాఖ అధికారులకు కూడా అందజేయడం జరిగింది. 2022లో దగ్గర 23 జిల్లాల నుండి 57 మంది ప్రతినిధులతో ఒక వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. ఆ వర్క్షాప్లో 4 అంశాలు చర్చకు పెట్టడం జరిగింది. అందులో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, అట్లనే పర్యావరణం, తర్వాత ఆస్తి పన్ను, ప్రజా రవాణా అనేటువంటి అంశాల మీద 23 జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు చర్చించి తీర్మానాలు చేశారు. దాని ప్రకారం ఒక సర్వేలు నిర్వహించాలి అన్ని పట్టణాల్లో కూడా, ఈ సమస్యల మీద ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అట్లనే ప్రజల్ని కదిలించాలి అని చెప్పేసి చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా దగ్గర 25 మున్సిపల్ పట్టణాల్లో సర్వేలు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద మున్సిపల్ అధికారులకి మెమోరాండాలు సమర్పించడం జరిగింది. హైదరాబాద్ నగరంలో పాత బస్తీలో 3 మండలాల్లో, మండల హెడ్ క్వార్టర్స్లో 500 మంది మైనారిటీ మహిళలతోటి ధర్నాలు చేయడం జరిగింది. ఆ ధర్నాల ప్రభావంతో 150 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు శాంక్షన్ చేయడం జరిగింది. అది పట్టణంగా ఒక విజయంగా మనం చెప్పుకునేదానికి అవకాశం ఉంది. తర్వాత ప్రజా రవాణాపై జూమ్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే బడ్జెట్ వచ్చినప్పుడు జనరల్గా 1వ తారీఖు బడ్జెట్ అయిపోతే 2వ తారీఖు సెమినార్లు పెట్టడానికి 2 సంవత్సరాలు మేము ప్రయత్నాలు చేశాము. 2 సంవత్సరాలు కూడా బడ్జెట్ మీద సమావేశాలు, సెమినార్లు పెట్టడం జరిగింది. ఇది పట్టణానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్. అయితే పట్టణంగా ఇంకా పట్టణాల్లో, మున్సిపల్ పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఉన్నటువంటి పౌర సంఘాలతోటి కమిటీలు వేసేసి ఆ యొక్క సమస్యల్ని అధ్యయనం చేయాలని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దానికోసం మళ్ళా రాష్ట్ర వ్యాప్తంగా ఒక వర్క్షాప్ నిర్వహించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది పట్టణం యొక్క కార్యకలాపాలకు సంబంధించినటువంటిది. అట్లానేగా బడ్జెట్ గురించి మీ అందరికీ తెలుసు. 1వ తారీఖు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు 50,65,000 కోట్లతోటి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఓకే, చాలా చూడటానికి ఆ ఫిగర్లు చాలా బ్రహ్మాండంగా కనపడుతూ ఉంటాయి. మరి దాని వెనక ఉన్నటువంటి పరిస్థితి ఏంటని చూసుకున్నప్పుడు ఆ ప్రభుత్వం తెలియజేసినటువంటి లెక్కల ప్రకారమే భారతదేశానికి ఉన్నటువంటి అప్పు 181 లక్షల కోట్లు. 181 లక్షల కోట్ల అప్పు, దాంతో 6 లక్షల కోట్లు విదేశీ అప్పులు కూడా ఉన్నాయి. అయితే బడ్జెట్ లోనే తెలియజేసుకున్నారు, దగ్గర 12 లక్షల కోట్లకు పైగా మొత్తాలని మనం వడ్డీల రూపేణా మనం పే చేయడానికే సరిపోతుందని చెప్పేసి 50 లక్షల కోట్ల బడ్జెట్ లో 12 లక్షల కోట్లకు పైగా అప్పులు చెల్లించడానికే, అప్పులపై వడ్డీలకు చెల్లించడానికే సరిపోతుంది అని చెప్పేసి తెలియజేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. అట్లనే మీరు గనక చూసినప్పుడు పట్టణ ప్రాంతాల అభివృద్ధికి గత సంవత్సర బడ్జెట్ లో 77,000 కోట్లు కేటాయించారు. కానీ ఖర్చు చేసింది 67,000 కోట్లు మాత్రమే. అంటే దగ్గర 10,000 కోట్ల రూపాయలు అసలు ఖర్చు చేయనటువంటి పరిస్థితి. ఈ సంవత్సరం 1 లక్ష కోట్ల రూపాయలు కేటాయించారు. బాగానే ఉంది. కానీ మీరందరూ కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు, ఒక 5 సంవత్సరాల క్రితం ప్రతిరోజు ఒక ఊదరగొట్టు ఉంటుంది. ఏమని, భారతదేశంలో 500 స్మార్ట్ సిటీలను మేము గుర్తించాము,
500 స్మార్ట్ సిటీలను మేము అభివృద్ధి చేస్తున్నాము అని చెప్పారు. మరుసటి సంవత్సరం చెప్పారు బడ్జెట్లో 500 స్మార్ట్ సిటీలతో పాటు 100కు పైగా అమృత్ సిటీస్ అని చెప్పేసి ఒక 100 పట్టణాలను వాళ్ళు డిక్లేర్ చేశారు. కానీ ఈ బడ్జెట్కి వచ్చేసరికల్లా అటు అమృత్ సిటీ లేదు, ఇటు స్మార్ట్ సిటీ లేదు, వాటికి కేటాయింపులు కూడా లేవు. కేటాయింపులు చేసినటువంటి మొత్తాలు కూడా ఈ రోజున అనేక పట్టణాల్లో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అదే రకంగా డ్రైనేజీ పరిస్థితి, ఓపెన్ డ్రైనేజీ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అట్లనే త్రాగడానికి మంచినీళ్లు లేనటువంటి పరిస్థితి ఉన్నది. అట్లనే పట్టణాల్లో ముఖ్యంగా పేద ప్రజలకి హౌసింగ్ అంటే ఇండ్లు లేనటువంటి పరిస్థితి అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇండ్లది కనుక చూసుకుంటే వాళ్ళు బడ్జెట్లో చెప్పుకున్నారు, మేము రాబోయేటువంటి 10 సంవత్సరాల్లో 5 కోట్ల ఇండ్లు నిర్మిస్తాము అని చెప్పేసి. కానీ 2.5 కోట్ల ఇళ్లు మేము నిర్మించాము పట్టణాల్లో అని చెప్పుకున్నారు. కానీ అసలు బడ్జెట్లో మీరు ఎంత రాష్ట్రాలకు పే చేస్తున్నారని కనుక మీరు చూసుకుంటే మీకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి కేంద్రం తరఫున పట్టణాల్లో ఇస్తున్నటువంటి అమౌంట్ 1,50,000 రూపాయలు మాత్రమే. మిగతా మొత్తాలు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సినటువంటి పరిస్థితి. అలానే గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఓన్లీ 70,000 రూపాయలు మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లకి కేటాయిస్తున్నటువంటి పరిస్థితి. మరి 70,000 తోటి 1,50,000 రూపాయలతోటి ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉందా? అదే మధ్యతరగతి సొంతంగా ఒక ప్లాట్ తీసుకొని ఇల్లు కనుక నిర్మించుకోవాలనుకుంటే పరిస్థితి ఏంటి? ఇనుముపై 28% జీఎస్టీ వేస్తున్నారు. ఒక్క ఇనుము మీదనే 28% జీఎస్టీ. అదే సిమెంట్ మీదకి వచ్చేసరికల్లా 18% జీఎస్టీ వేస్తున్నారు. అంతేకాదు ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు మీరు ఏవైతే వస్తువులు కొనుక్కుంటారో వాటన్నిటి మీద కూడా 18% పైగా జీఎస్టీ పేరుతో వసూలు చేస్తున్నారు పన్నులు. జీఎస్టీ ప్రవేశపెట్టినప్పుడు జీఎస్టీ పన్ను వసూళ్లు 60,000 కోట్లుంటే మొన్న జనవరిలో 1,72,000 కోట్లు జీఎస్టీ పేరుతో పన్నులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ పన్నులు వేటి మీద వేస్తున్నారు? చిన్న పిల్లలు రాసుకునే పెన్సిళ్లు, పలకలు, రబ్బరు, ఎరేజరు. ఇక మరీ దారుణం ఏంటంటే లేటెస్ట్ గా వచ్చేసరికల్లా సినిమా హాల్కి మనం పిల్లలు తీసుకుని వెళ్తే మనం పాప్కార్న్ తినిపించడానికి ప్రయత్నం చేస్తాం. మనం అనుకుంటాం చిన్నపిల్లలే తింటారని, మనం కూడా తింటాం, మనకు కూడా చాలా ఇష్టంగా తింటాం. దాంట్లో కూడా మళ్ళీ 3 రకాలు. ఏది? ఉప్పు కలిపితే ఒకటి, ఉప్పు కలపకపోతే ఒకటి, షుగర్ కలిపితే ఒకటి. 5%, 12%, 18%. అంటే జిఎస్టీ అనేది అంటే పన్నులు ఏ రకంగా వేస్తున్నారు అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి నేను ఎక్కువ సమయం అనేది తీసుకోకుండా వారి రంగాల్లో నిష్ణాతులైనటువంటి వారందరూ కూడా ఇక్కడ వచ్చున్నారు. ఒకరు మెడికల్ రిప్రజెంటేటివ్స్గా మెడికల్ రంగంలో ఏ రకంగా బడ్జెట్ ప్రభావాలు పనిచేస్తున్నాయి, అట్లనే ఇన్సూరెన్స్ రంగంలో, అట్లనే రైల్వే ప్లస్ కేంద్ర ప్రభుత్వ రంగంలో పెన్షనర్లకు జరుగుతున్నటువంటి అన్యాయం, వీటన్నిటి మీద ప్రసంగించడానికి మనకి వక్తలు వచ్చున్నారు. ముందుగా నేను కె వేణుగోపాల్ గారు, ఈనాటి ముఖ్య వక్త, వారిని సెంట్రల్ బడ్జెట్ 2025 పీపుల్స్ ఆల్టర్నేటివ్ మీద ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను.